వెల్కమ్ టు మై ఛానల్ ఆయుర్వేదిక్ అండ్ హోమ్ రెమెడీ అనమాట. ఇది హెయిర్ అనమాట, వైట్ హెయిర్ అనమాట. మన స్టార్టింగ్ నుంచి ఎంత వైట్ హెయిర్ రాకుండా మనం ఏ ఆయిల్ అప్లై చేస్తే మన వైట్ హెయిర్ అనమాట 50 ఇయర్స్ అయినా వైట్ హెయిర్ రాకుండా చూ అంటే మనం చూసుకోవచ్చు. ఆ ఆయిల్ పేరు ఏంటి, ఆయిల్లో ఏంటి యాడ్ చేస్తే మనము అనమాట ఈ వైట్ హెయిర్కి బ్లాక్ హెయిర్గా మార్చొచ్చాను. ఒక చిన్న రెమెడీస్ వచ్చానండి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని ఆయుర్వేదిక్ టిప్స్లతో హోమ్ రెమెడీతో చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి చేసి మీరు నాకు రిజల్ట్ కామెంట్లో చెప్పాలండి. ఓకేనండి. ఈరోజు రెమెడీ చాలా స్పెషల్ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను కూడా ఇంట్లో స్టార్ట్ చేశాను, మీరు కూడా చేయండి. ఈ రెమెడీకి కావాల్సిన పదార్థాలు ఏంటని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఒక మాట ఏంటంటే, హోమ్ రెమెడీ అండి ఇది సపోర్టింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ దాకా నా హెయిర్కి వైట్ హెయిర్ రావడానికి కారణము అంటే ఎందుకంటే మన ఫుడ్ అండి. ఫుడ్ మనం హెయిర్కి ఆయిల్ రాయిపోవడము, ఆ రాయడం వల్ల మనకి ఏటేటి యూజ్ అవుతుంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 40 ఇయర్స్ దాకా ఎవరికైనా చాలా యూజ్ అనమాట. అంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఒక చిన్నపిల్లలకైనా పిల్లల నుంచి 40 ఇయర్స్ ఏజ్ దాకా మనకి ఏదైనా బాగా పనిచేస్తుందండి. ఈ రెమెడీ వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇది నువ్వుల నూనె అనమాట. నువ్వుల నూనె తీసుకోవాలా 1 లీటర్. నూనె 1 లీటర్లోన 1.5 లేకపోతే 2 నిమ్మకాయలు కట్ చేసి 2 స్పూన్లు రసం వచ్చిందాకన్నా అది మనం నువ్వుల నూనె వేయాలి. వేసిన తర్వాత ఆ చిట్పిటి మంటదండి, కొంచెం దూరంగా ఉండి కొంచెం చూసుకోండి. అది అంటే ఆయిల్లో వాటర్ వేస్తే ఎలాగో మనకు పేలుతుందో అలాగనమాట. ఇది కూడా అంతే కదా. కాబట్టి వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం జాగ్రత్త మూత పెట్టేసి మీరు అది సిమ్లో పెట్టేసి మరగబెట్టుకోవాలి. అది ఎప్పుడు మరగబెట్టుకోవాలంటే ఎలాగంటే అది 1 లీటర్ నుంచి 1/2 లీటర్ వచ్చిందాకన్నా, అంటే 100 గ్రామ్ నుంచి 500 గ్రామ్ వచ్చిందాకన్నా మనం మరగబెట్టుకోవాలి. 1 టైం మరగబెడతారు ఫస్ట్ రోజు, ఓకే. సెకండ్ రోజు కూడా సేమ్ అదే మరగబెడతారు, కానీ అందులో నిమ్మకాయ యాడ్ చేయాలి. ఆల్రెడీ నిమ్మకాయ యాడ్ చేశారు కాబట్టి 3rd డేస్ కూడా మరగబెడతారు. అది సేమ్ ప్రాసెస్గా మరగబెట్టి లాస్ట్లో అంటే 500 నుంచి 250 గ్రామ్ వచ్చిందాకా మరగబెడతారు, ఓకే. సిమ్లో మరగబెట్టాలి. అది మరగబెట్టిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే మనము హెయిర్కి చిన్నగా అప్లై చేయాలి. అప్లై చేసి కొంచెం అప్లై చేయాలి. అది 7 డేస్కి 5 డేస్కి మనం వాష్ చేసుకోవాలి తలకి. ఇదే రెమెడీ మీరు డైలీ చేయడం వల్ల హెయిర్ అనమాట వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవడం మొదలు పెడుతుంది. మళ్ళీ చిన్న పిల్లల నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు వైట్ హెయిర్ ఎప్పుడైనా బ్లాక్ హెయిర్ వైట్ అవ్వడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరు ఈ రెమెడీని అనమాట స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చేస్తేనే మీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను రిజల్ట్ అనమాట మీకు ఒక 40-50 డేస్లో నేను చెప్దాం అనుకుంటున్నాను. నా రిజల్ట్ నేను చేసి అప్పుడు చెప్తాను, ఓకేనండి. ప్రతి ఒక్కరు ఈ రెమెడీ హోమ్ రెమెడీ అనమాట ఇంట్లో చేసుకోండి. మళ్ళీ మీకు చిన్న డౌట్ రావచ్చు, ఆల్రెడీ మేము వైట్ అయిపోయాయి కదా హెయిర్స్, అది ఎలాగా అని. వైట్ హెయిర్ కూడా అంటే 50% మనం ఆల్రెడీ వైట్ హెయిర్ అంటే మొత్తం అవ్వదు కదండి. ఆ 30 ఏజ్ వాళ్ళకి కొంచెం స్టార్టింగ్లో ఉంటుంది. ఆ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం ఇలాంటి ఆయిల్ అనమాట తల మీద అప్లై చేయడం వల్ల అది కొంచెంగా బ్లాక్ మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే గోరెంటాకు కూడా తలకు పెట్టుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క రెమెడీస్ అనమాట ప్రతి ఒక్కరు చక్కగా యూజ్ చేస్తేనే, ప్రతి స్టెప్ బై స్టెప్ యూజ్ చేస్తేనే మనకి బెనిఫిట్స్ చాలా ఉంటుందండి. సపోర్టింగ్ ట్రీట్మెంట్ అనమాట ఇది. ఈ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ అయినా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అయినా చాలా సపోర్ట్ చేస్తుంది. కెమికల్ అండి మనం వదిలించుకొని ఆయుర్వేదిక్లో మనం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు చేయండి. ప్రతి ఒక్కరు వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది రేపు. అది కరెక్ట్ సొల్యూషన్ నాకైతే దొరికింది కాబట్టి నేను అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను.
మీరు కూడా చేసుకోండి. ప్రతి ఒక్కరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కామెంట్ చేయండి. ఎవరికైనా ఇంకా హెయిర్ సంబంధించి ప్రాబ్లం ఉంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్తే నేను సొల్యూషన్ అనమాట కరెక్ట్గా చూపిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాది ఛానల్కి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుందండి. 1-2 సార్లు మళ్ళీ ఇది గాజు సీసా ఉంటుంది కదండి, గాజు ప్లాస్టిక్ సీసాలో పెట్టుకోకూడదు, గాజు సీసాలో పెట్టుకోవాలి. ఈ ఆయిల్ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయట పెట్టినా అది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.